ఇప్పుడు మనం వచ్చేసరికి శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు కాడికి వచ్చాము. అదే మల్లమ్మ గారు కర్ణాటక నుంచి ఇక్కడికి వలస వచ్చి శివుని మీద భక్తితో పాటు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండగా శివుడు ఆ తపస్సుకు నచ్చి మనకి ఇక్కడ దర్శనం ఇచ్చాడు అన్నట్టు. ఇక్కడ ఆ ప్లేస్లోనే మనం ఉన్నాము. ఆ నాతో పాటు మీరు కూడా చూసి దర్శించుకుంటారని అనుకుంటున్నా. ఇలాంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ శ్రీశైలంలో. అవి కూడా చూపెడతా. ఆల్రెడీ బ్యాక్ టు ఇంకొక వీడియో పెట్టేస్తాను, దాన్ని కూడా చూడండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి చెప్పాలా, ఇక్కడ ఒకటి స్పెషల్ ఉంది. ఇక్కడ రోకలి ఉంటుంది. ఆ రోకల్లో మనం ఏంటంటే రోకల్ని నిలబెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయట. అది మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. శివుని కృప మన మీద ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అలానే మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు, నేను చూశాను. అది మీకు కూడా చూపెడతాను. వచ్చినప్పుడు మాత్రం ట్రై చేయండి. ఇది ఇక్కడ పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం. అంటే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇది ఇలా నిలబెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. కాబట్టి మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, ఇది వ్యూ టెంపుల్ దగ్గర నుంచి. ఇదంతా టెంపుల్ వ్యూ. ఇదంతా మీకు క్లియర్ కనబడుతుందా? ఇంకా లోపల పార్క్ అంతా ఉంది కానీ దానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడికి వెళ్తున్నాం, అక్కడనే రోకలి. ఇంకెందుకు, పదండి వెళ్దాం. చూసారు కదా ఈ ప్రదేశము. ఇప్పుడు దీని గురించి నాకంటే మా ఫ్రెండ్ ఇక్కడ తెలిసిన అతను ఉన్నాడు, రాము అని. పైన వీడియోలో మీరు చూడొచ్చు. అతను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతని మాటల్లో విందాం. ఇప్పుడు మనం శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు దగ్గర ఉన్నాము. ఇక్కడ నాగదేవతలు కొలువు ఉన్నారు. కావాలంటే చూడండి. ప్రతి భక్తులు వస్తారు, ఇక్కడ ముడుపులు కడతారు. ముడుపులు కట్టి వాళ్ళ కోరికలు అనేది నెరవేర్చుకుంటారు. చూడండి, ఇక్కడ మల్లమ్మ గారు ఇక్కడ కూడా ఏ రూపంలో ఉన్నాడు. కొంచెం ఉయ్యాలలో ఉంటారు, లోపల శివుడు కూడా ఉంటారు. కావాలంటే దాన్ని చూపి. ఇక్కడైతే చూడండి మల్లమ్మ గారి ఉయ్యాలు ఉంది. ఉయ్యాలు వస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని గట్టి నమ్మకంతో వస్తుంటారు. చూడండి మల్లమ్మ గారి ఉయ్యాల. లోపల శివుడు కూడా ఉంటాడు. ఆయన పడుగులతో 7 పడుగులతో ఉంటాడు. చూసారు కదా, ఇది నాగదేవతల కొలువు ఉన్న చెట్టు. ఇక్కడ ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నా కూడా ఇక్కడ ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ముడుపులు కడుతున్నారు. ఇంకొక టెంపుల్ కాడికి వెళ్దాం, చూద్దాం పదండి. ఇక్కడ అమ్మవారి ఉయ్యాల కూడా ఉంది. ఆ ఉయ్యాల కూడా మీకు చూపెడతాను. ఆల్మోస్ట్ వచ్చేసాం ఇక్కడనే టెంపుల్. ఇది అమ్మవారి ఉయ్యాల. దీంట్లో అమ్మవారు కూర్చొని ఉన్నారు. సరే, ఇట్లా ఉయ్యాలను ఊపి మనకి ఏం కావాలో అది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం. అలానే ఈ టెంపుల్ లోపల కూడా 5 పడగలతో శివలింగం ఉంది. వచ్చినప్పుడు మాత్రం దర్శించుకోకుంటున్నది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్లేస్లో ఏది ఫేమస్ అంటే రోకలి. రోకలి నిలబెట్టడం చాలా ఫేమస్. కాబట్టి ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఒక కొద్ది క్షణాల్లో చూద్దాం మనకి ఇలా రాసిందో. వెళ్దాం పదండి. ఎంతగా ఎదురు చూస్తున్న ఈ రోకలి కాడికి వచ్చేసాము. దీన్ని ఏంటంటే బస్ దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరికలన్నీ తీసేసి మనసులో ఉన్న కోరికలు కోరుకొని చేయాలి. చూసారు కదా, ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాం. అంటే మనం కోరుకునే మంచి కోరికలను బట్టే దేవుడు కూడా ఆశిస్తారని అనుకుంటున్నా. మా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళకు చూద్దాం దేవుడు ఆశీస్సులు ఎలా ఉన్నాయో. ఇది మంచి కోరుకో, మంచి బలమైన కోరిక కోరుకోండి. ఏంటిది కోరిక కోరుకున్నావు, కావట్లేదు.
మళ్ళీ ఒకసారి బలవంతంగా కోరుకో, బలవంతంగా అంతా మంచి జరగాలి అనేది. పాపం మీరు కూడా కోరుకోండి మా వానికి తొందరగా నిలబడాలని, అనుకున్న కోరిక నెరవేరాలని. ఇది ఎవరు చెప్పకూడదు, అలా పెట్టు ఇలా పెట్టు అని. అట్టకేలకి మావాడు దాన్ని సాధించుడు, నిలబెట్టిండు. ఓకే, ఎలా ఉంది? తీసిపెట్టు, బయటికి తీసిపెట్టు, తీసే పెట్టాలి. వేటలు పెట్టింది వేట పెడితే తీసి పెట్టాలి. మల్లమ్మ గారికి మల్లికార్జున స్వామి దర్శనమిచ్చిన ప్రదేశం, కొద్దిగా అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇదేనా ఇదే ప్లేస్. ఇంకా మా ఫ్రెండ్కి పోయి చూద్దాము. లోపలికి పర్మిషన్ పర్మిషన్ లేదు.